ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14:14. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇఫ్ యూ షల్ ఆస్క్ anything in my name, I will do it. John's Gospel, chapter 14, verse 14. May God bless you. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను దేవుని రాకడ కొరకై సిద్ధపరచాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనకిచ్చిన ఈ వాగ్దానమును చేపట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనలను, మన కుటుంబాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఈ వాగ్దానం అనేకుల పక్షంగా నెరవేర్చబడాలని మనము ప్రార్థించాలి. తద్వారా దేవుడు వాగ్దానాన్ని మన పక్షంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. ఆయన నామమున మనము అడిగితే, ప్రార్థిస్తే ఆయన మనం ఏమడిగినను ఆయన నామమున ఆయన చేస్తాడు. కాబట్టి గత ఏప్రిల్ మాసములో ప్రభు మనలను కాపాడి సజీవ లెక్కలో ఉంచి 5వ మాసం మొదటి దినములోనికి ప్రభు నిన్ను, నన్ను, మనలను తీసుకొని వచ్చాడు. ఇది కేవలము దేవుని కృప. అందును బట్టి దేవునిని మనము స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి కొనియాడాలి. ప్రభువా, గత మాసమంతా మాకు తోడుగున్నావు, కాపాడావు. ఈ నూతన మాసం, మే మాసం మొదటి దినం మా ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలో ఉంచావు అని ప్రభువుని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి కొనియాడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. తద్వారా ఈ మాసమంతా, ఈ దినము మనం అడిగి ఆయన దగ్గర నుండి మనం పొందుకోవాలి అని ప్రభు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. గనక ప్రతిదీ మనకు అనుగ్రహించమని అడగాలి, ప్రార్థించాలి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించాలి అని మా యొక్క ఆశ, మా ప్రార్థన, మా భారం. దేవుని సేవకులుగా రక్షణ లేని వారు రక్షించబడాలని, రక్షించబడిన వారు దేవునిలో ఎదగాలి అని, దేవునిలో ఎదిగిన వారు వర్ధిల్లాలి అని, వర్ధిల్లిన వారు దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి అని, అదే సమయంలో దేవుడు ప్రతి వారి అవసరాలు, అక్కర్లు తీర్చాలి అని మేము ప్రార్థన చేస్తాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మా కొరకు, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, మా సేవ కొరకు దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఉండి దేవునిని సేవించినట్లుగా ప్రార్థించండి. మా అవసరాల అక్కర్లన్నీ ప్రభు మహిమలో తీర్చబడినట్లుగా భూమి మీద దేవుని చిత్తాన్ని
మా జీవితాల్లో దేవుడు జరిగించినట్లుగా మానవ సంబంధమైన ప్రతి ఆలోచనను కొట్టివేసి దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చేయాలని మనవి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగూ దేవుడు సహాయపడును గాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఈ వాగ్దానాన్ని ప్రభా మీ బిడల పక్షంగా నెరవేర్చండి. గత వారమంతా కాచి కాపాడారు, గత మాసమంతా కాచి కాపాడారు. ఈ మాసం, ఈ దినం మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి నీ బిడలను దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి ప్రభా. సహాయం చేయండి. ఈ దినము, ఈ మాసమంతా మీ కాపుదల, మీ భద్రత, మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వృద్ధాప్య బలహీనతలో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, పడకల మీద ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, తృణీకారాల్లో కూడా వెలుచున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, మా ప్రభా రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు, సోదరి ఎం ఎలిజబెత్ కుటుంబం బిడల కొరకు, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు, వారి రక్షణ, మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనాథులైన, దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ లాంటి ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాస్ డేవిడ్ కుమార్తె ఎస్తేర్కు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి. డాక్టర్ నవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబాల కొరకు, బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రభా డానియల్ ఎఫ్రాయిం అన్న ఆరోగ్యం, కుటుంబం, మరియంటి ఆరోగ్యం కొరకు, కాంతక్క ప్రభా మంచి ఆరోగ్యం, బిడల కుటుంబాన్ని దీవించు. అనిల్ ఫిలిప్ అన్న కుమారుని జ్ఞాపకం చేసుకుని, కె రాజు అన్న మంచి ఆరోగ్యంతో నింపు, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయమును చేయండి. మా తండ్రి మోహన్ రాజు బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. గ్లాడిస్ సంతానం విషయంలో సహాయం చేయండి. శ్రీకాళహస్తి, బెతెస్తా, కడప, బేతేలు, మలక్పేట, హోరేపు కొరకు ప్రార్థిస్తున్నాం. పెనేలు, ఏలిం, షాలేం, బేతనే, బేతేలు, కర్మేలు, గిలగాల్, సేన్, అమర్పేట, సేన్, బడంపేట కొరకు, మా ప్రభా జీ రాజన్న కొరకు, మా ప్రభా హెబ్రోన్ కొరకు, జహోషమ, చెన్నై కొరకు, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, మా ప్రభా బ్రాంచెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. రాజకుమార్ అక్క కొరకు, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం, బిడ్డల చదువుల కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు. పద్మరావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా లేట్ సారమంటి కుమారులు, కుమార్తెలు, మనవల మనవరాళ్ళని జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని దీవించు. చంద్రబాబు అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, రాజవర్ధన బ్రదర్, దాసరాల పిల్లల కుటుంబాన్ని కనికరించు. మా ప్రభా సహాయమును చేయండి. మీరే జ్ఞాపకం చేసుకుని గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు, రాబిన్ ఆరోగ్యం కొరకు, యస్మనక్క కుటుంబము బిడల కొరకు, ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చుము. దాసురాలకు మంచి ఆరోగ్యం దాయిచేయండి. శుభలక్ష్మక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, టి ప్రసాద్ అన్న ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్యను దీవించు. రాధా సిస్టర్, మార్తా సిస్టర్, సహార సుశీలక్క, పొలబాయక్క, సరోజిని దేవక్క, యోలా భాస్కర్ అన్న వీరందరి ఆరోగ్యాల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎస్ఎన్ అంకుల్, శరత్, వర్ధాని అక్క,
ఆరోగ్యం, కుటుంబం, కుమారుని కొరకు, సోడు ప్రసాదం అనే పిల్లలు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారందరి రక్షణ కొరకు, రేచల్లక కుటుంబం బిడల కొరకు, జీటంకుల కుమార్తె డోర్కసక్క ఆరోగ్యం కొరకు, ఇదైనా ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారు వారందరికీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, కరుణ పురుషోత్తం గారి కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్లు సంతానాన్ని దీవించు. స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ కొరకు, సంఘాల కొరకు, యవనస్తుల కొరకు, వారి స్టడీస్ కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. సతీష్ బ్రదర్, అలాగే షిమ్మి బ్రదర్, మా ప్రభా ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న, అనిల్ పాలన్న, షీలక్క కొరకు, మోజెస్ బ్రదర్ కొరకు, ప్రతి వారు అవసరాల అక్కర్లన్నీ తీర్చు. మేలుకే జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.